హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం 100 డేస్ ఆఫ్ పైథాన్ కోడింగ్ ఛాలెంజ్లో ఫస్ట్ డేలో పైథాన్ కోడ్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ కాదా, ఒక నెంబర్ మనం యూజర్ ఇన్పుట్గా ఇస్తే ఆ నెంబర్ ప్రైమా కాదా అని చెక్ చేసే కోడ్ని మనం చూద్దాం అనమాట. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో ఈ కోడ్ అంతా కూడా ఒక నెంబర్, మనం ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, సో మనం ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ చేసామన్నమాట. దాని లోపల ఫంక్షన్ లోపల ఆ కోడ్ అని ఏం రాసామంటే ఒక నెంబర్, ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదా అనేది చెక్ చేసేది చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు జనరల్గా కోడింగ్ చేసేటప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా వెళ్తే మనకి చాలా ఈజీగా అవుతుంది అనమాట కోడింగ్ చేయడానికి. సో దాని విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏమైనా అనాలిసిస్ చేయాలి మనం. ఓకే, నెంబర్ ఇవ్వాలి మనం యూజర్ నుంచి. సో ఆ నెంబర్ని చెక్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, నెంబర్ అనేది ఇవ్వాలి. సో దానికోసం మనం యూజర్ నుంచి ఈ విధంగా పైథాన్ ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ ఇక్కడికి నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము, దాన్ని యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో దానికి ఇన్పుట్ మెథడ్ ఉపయోగించాను. దీని లోపల మ్యాటర్ మనం ఏదైనా రాసుకోవచ్చు. నేను హలో కోడర్ ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్, ఐ విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్ అనే ఒక మ్యాటర్ని తీసుకున్నాను. సో ఇక్కడ ఇంట్ అని చెప్పి మనం టైప్ కాస్టింగ్ చేసాం. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, డేటా టైప్ని మారుస్తుంది అన్నమాట. సో బై డిఫాల్ట్గా ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో అది స్ట్రింగ్ రూపంలో తీసుకునిద్ది. మనం ఏమి ఇచ్చినా సరే, నెంబర్ ఇచ్చినా సరే, 1 ఇచ్చినా సరే, ఆ 1 న్యూమరికల్ వాల్యూని కూడా స్ట్రింగ్ లాగా తీసుకునిద్ది అనమాట. అది ఏంటి, ఇన్పుట్. అందుకని చెప్పి మనం ఈ యొక్క ఇన్పుట్ ఇచ్చే తీసుకునే నెంబర్ని, స్ట్రింగ్ని ఇంట్గా పెట్టి మనం టైప్ కాస్టింగ్ చేసాం. ఎందుకంటే మనం ఇప్పుడు నెంబర్స్ కదా ఎంటర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ తీసుకున్న ఎగ్జాంపుల్కి నేను నెంబర్ 5 అనేది ఎంటర్ చేశాను అనుకోండి, నెంబర్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు నేను 5 ఎంటర్ చేశాను. ఇప్పుడు నెంబర్ ఏంటి, వాల్యూ 5 అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ ఫంక్షన్లో కదా, నేను ఇక్కడ ఫంక్షన్లో కదా కోడ్ అంతా రాసింది ప్రైమా కాదా అని. సో ఈ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం ఏం తెలుసుకున్నాం ఫంక్షన్ అనే వీడియోలో, కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ కోడ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. ఇంకా ఈ నెంబర్ ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ని మనం పాస్ చేయాలన్నమాట. దానికోసం నేను ఈ కండిషన్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను ఇఫ్ కండిషన్ అంటే, ఇప్పుడు నెంబర్ అనేది ఇక్కడ ఏం రాశానంటే ఈ యొక్క పర్టికులర్ కోడ్ మనకి రిటర్న్ చేస్తుంది ఏంటి, ఈ నెంబర్ అనేది ఒకవేళ ప్రైమ్ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేక ఒకవేళ ఫాల్స్ అనుకోండి, అది ప్రైమ్ కాకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో అది ఫాల్స్ ఆర్ ట్రూ అని రిటర్న్ చేస్తుంది. అది రిటర్న్ చేసే దాన్ని బట్టి మనకి ఈ అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది, ప్రైమ్ నెంబరా కాదా అనేది అనమాట. సో అందుకని నేను ఇఫ్ కండిషన్ తీసుకున్నా. ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ ఏం చెక్ చేస్తుంది, ఇది ఒకవేళ ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది ట్రూ అయితే మాత్రమే ఇది ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అయింది అనుకోండి ఇది ప్రింట్ అవుతుంది. సో అందు గురించే నేను ఇక్కడ రిటర్న్ ఏం చేశాను, నెంబర్ని రిటర్న్ చేయట్లేదు. అంటే అది ప్రైమ్ అయితే నెంబర్ రిటర్న్ చేయలేకపోతే లేదా అట్లా చేయట్లేదు. ప్రైమ్ అయితే ట్రూని రిటర్న్ చేయి, ఫాల్స్ అయింది అనుకో, అది ప్రైమ్ కాలేదనుకో అది ఫాల్స్ రిటర్న్ చేయని చెప్పి నేను ఫంక్షన్కి చెప్తున్నా. ఇక్కడ ఫంక్షన్ యొక్క ఏం చేస్తుంది, నెంబర్ని ప్రైమా కాదా చెక్ చేసి ట్రూవా ఫాల్సా అనేది రిటర్న్ చేస్తుంది. అది రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ ఇఫ్ అనేది ఏమవుతుంది, ఒకవేళ ప్రైమ్ అయితే ట్రూ అవుతుంది, అప్పుడు ఈ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ తీసుకున్నాను. ఎఫ్ ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా, నెంబర్ నేను ఏదైనా ఇవ్వచ్చు, ఒకసారి 5 ఇస్తా, ఒకసారి 9 ఇస్తా, ఒకసారి 1 ఇస్తా, ఏదైనా ఇవ్వచ్చు. సో ఆ విధంగా మార్చుకుండా ఉండడానికి, అంటే డైనమిక్గా ఉండడానికి మనం ఎఫ్ స్ట్రింగ్ తీసుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 5 తీసుకున్నా కదా, 5 ఈజ్ ఏ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. అది ఎలా చెక్ చేద్దాం మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఒకవేళ 5 అనేది ప్రైమ్ కాకపోతే, 5 ప్రైమే, ఒకవేళ కాకపోతే ఇది నాట్ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ 1 ఇచ్చినా లేకపోతే 4 ఇచ్చినా నాట్ ప్రైమ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క లాజిక్ ఎలా వర్క్ అయ్యిందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నెంబర్ నేనేం తీసుకున్నాను అని చెప్పాను, నెంబర్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. నెంబర్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ నేను ఈ ఫంక్షన్ని కండిషన్ ప్లేస్లో నేను ఫంక్షన్ని కాల్ చేశాను. అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. ఫంక్షన్ దగ్గరకు వచ్చి నెంబర్ 5 ఉంది కదా, ఈ 5ని క్యారీ చేసుకుంటే ఇక్కడ తీసుకెళ్ళి నెంబర్ 5లో 5 పెడుతుంది అనమాట. 5ని పాస్ చేస్తుంది.
సో ఇప్పుడు ప్రైమ్ని అనే ఫంక్షన్ని కాల్ చేసాం, నెంబర్ని పాస్ చేసాం. ఇప్పుడు చెక్ చేస్తున్నాం నెంబర్ అనేది 5 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 5 1 అని చెక్ చేస్తుంది. కాదు, ఇది కాదు కాబట్టి దీంట్లోకి ఎంటర్ అవ్వం. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మనం ఫర్ లూప్ ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, డివిజిబుల్ బై 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. మిగతా ఏ నెంబర్తోనూ కూడా డివిజిబుల్ కాదు. ఓకే, సో అందుకనే ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నారు. అది లూప్లోనే ఉండాలి ఎప్పటి వరకు. ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ 5 తీసుకున్నా కదా, ఈ 1 2 3 4 5 ఈ నెంబర్స్ వరకు, ఈ 4 వరకు కూడా ఇది చెక్ చేయాలి. ఈ 4 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా, నేను ఇచ్చిన నెంబర్ 5 ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా. ఒకవేళ డివిజిబుల్ అయితే అది ప్రైమ్ కాదు. ఇది లాజిక్ అనమాట. ఎందుకు ప్రైమ్ కాదు, మనం అనుకున్నాం కదా ప్రైమ్ అంటే ఏంటి, 1తో డివిజిబుల్ అవ్వాలి, ఇంకా ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అది ప్రైమ్ వస్తుంది. ఈ మిగిలిన మధ్యలో ఉన్న ఏ నెంబర్స్ ఉన్నాయో వీటితో డివిజిబుల్ అవ్వకూడదు. ఇప్పుడు ఒకవేళ ఆ నెంబర్స్తో డివిజిబుల్ అయితే అది ప్రైమ్ కాదు. అందు గురించి నేను ఇక్కడ ఈ రేంజ్ తీసుకొని ఫర్ అనే లూప్లో తీసుకున్నా. రేంజ్ అంటే తెలుసు కదా మనకి, ఇప్పుడు 1తో ఎలాగైనా సరే ప్రతి నెంబర్ డివిజిబులే అవుతుంది. ఓకే, సో అందుకే 1 నుంచి తీసుకోవాలి. రేంజ్ అంటే రేంజ్ ఆఫ్ నెంబర్స్. మనం ఇక్కడ ఏ రేంజ్ అయితే ఇస్తామో ఆ రేంజ్ వరకు ఆ నెంబర్స్ని తీసుకుండిద్ది అనమాట. ఆ రేంజ్లో ఉంచుకుండిద్ది. అంటే 1 నుంచి 100 తీసుకుంటే ఒక 1 నుంచి 100 అని ఇచ్చామనుకో, 1 నుంచి 99 నెంబర్స్ వరకు అది తీసుకుండిద్ది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చా, 2 నెంబర్ అంటే ఎంత, 5 అంటే ఇప్పుడు ఈ రేంజ్లో ఏ వాల్యూస్ ఉంటాయి, 2 ఉండిద్ది, 3 ఉండిద్ది, 4 ఉండిద్ది. 5 లాస్ట్ వాల్యూని ఇగ్నోర్ చేసి 2 3 4 వరకు ఈ రేంజ్ తీసుకునిద్ది. సో ఫస్ట్ ఇటరేషన్లో ఐ ఏమవుతుంది, 2 ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ 2 కదా, ఐ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, ఐ ఈక్వల్ టు 2 అయింది. సో లోపలికి వచ్చిన తర్వాత నేను చెక్ చేయాలి కదా, ఇప్పుడు ఈ యొక్క 2 3 4 1తో ఎలాగో డివిజిబుల్ అవుతుంది, అది చెక్ చేయాల్సిన. సో మిడిల్లో ఉన్న అంటే 5 ఉంది కదా, ఈ రేంజ్ 1 2 3 4 ఈ 4 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ అయితే ప్రైమ్ కాదు, రిటర్న్ ఫాల్స్. ఒకవేళ కాలేదనుకోండి, వీటితో ఈ లూప్ నుంచి అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక అవేవి కాలేదు, డివిజిబుల్ కాలేదు, ఇక్కడ రిటర్న్ పెట్టాం కదా, ఒకవేళ డివిజిబుల్ అయితే ఇక్కడతో ఫంక్షన్ అనేది టర్మినేట్ అయిపోతుంది. మనం ఫంక్షన్స్లో తెలుసుకున్నాం కదా, ఈ ఫంక్షన్స్ అనేది రిటర్న్ ఎప్పుడైతే చూస్తుందో, ఎక్కడ చూసినా సరే రిటర్న్, ఆ రిటర్న్ తర్వాత 100 లైన్స్ ఆఫ్ కోడ్స్ అయినా ఉండనియండి, ఆ రిటర్న్ చూడగానే అది ఫంక్షన్ అనేది ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఏ వాల్యూ అయితే రిటర్న్ చేయాలో ఆ వాల్యూ రిటర్న్ చేసి బయటకు వచ్చేస్తుంది, స్టాప్ అయిపోతుంది. సో ఒకవేళ ప్రైమ్ కాకపోతే ఇది డివిజిబుల్, ఈ నెంబర్స్తో డివిజిబుల్ అయితే ప్రైమ్ కాదు. ప్రైమ్ కాకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఫాల్స్ని రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫాల్స్ కదా రిటర్న్ చేసింది, ఇఫ్ ఫాల్స్ అంటే దీని లోపలికి వెళ్ళదు, ఫాల్స్ కదా, కండిషన్ ట్రూ అయితే దీంట్లోకి వెళ్తుంది, ఫాల్స్ అయింది కాబట్టి దీని లోపలికి వెళ్ళదు, ఎల్స్కి వచ్చి నెంబర్ అనేది ప్రైమ్ కాదు అని చెప్తుంది. కానీ ఇప్పుడు అది జనరల్గా లాజిక్. అది ఇప్పుడు మనం ఏం నెంబర్ తీసుకున్నాం, 5 నెంబర్ తీసుకున్నాం. సో 5 నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రేంజ్ ఐ ఇన్ రేంజ్ 2, 5. ఇప్పుడు ఈ రేంజ్లో ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 2 అయింది. ఓకే, ఐ వాల్యూ 2 అయింది. ఇప్పుడు నెంబర్ ఏంటి, 5 కదా, 5% 2 అనేది చెక్ చేస్తుంది. ఇది 5% 2 = 0నా, కాదు. సో ఇది కాదనమాట, ఇది. సో అప్పుడు దీంట్లోకి వెళ్ళదు, ఈ ఫ్లోకి, ఇది ఈ కండిషన్ ట్రూ కాదు కదా, సో దీంట్లోకి వెళ్ళదు. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది ఐ. ఇప్పుడు ఐ ఏమవుతుంది, ఐ ఇన్ రేంజ్ 2, 5లో 2 అయిపోయింది ఒకటి ఇటరేషన్లో. నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి ఐ ఇన్ రేంజ్ 2, 5లో 3ని తీసుకుంది. ఇప్పుడు ఐ వాల్యూ అంతా 3, ఐ వాల్యూ 3 అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ని చెక్ చేసిద్ది అనమాట. ఓకే, కలర్ మారుద్దాం గైస్. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్ని చెక్ చేసిద్ది. ఇప్పుడు ఐ వాల్యూ 3 అయింది, నెంబర్ 5 కదా, నెంబర్ 5%3 = 0 అనే కండిషన్ చెక్ చేసిద్ది. ఇప్పుడు 5లో 5ని 3 డివిజిబుల్ చేయగలదా, లేదు, మనకి రిమైండర్ వచ్చింది ఇది. సో పర్సెంటైల్ మనకి రిమైండర్ ఇచ్చింది, అది తెలుసు కదా మనకి. సో ఇది 0నా, కాదు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఈ ఇఫ్ లోపలికి వెళ్ళదు, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే,
సో ఈ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏమవుతుంది సార్, ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్ తీసుకుందాం గైస్, కొంచెం ఈజీగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈసారి 4 అవుతుంది ఐ వాల్యూ. ఫర్ ఐ ఇన్ రేంజ్ 2,5లో నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 4 అవుతుంది అనమాట. ఇప్పుడు 4 అయిన దాకా నెంబర్ని మళ్ళీ చెక్ చేసింది. 5 పర్సంటైల్ 4 = 0నా? 5 4లో డివిజిబుల్ అవ్వగలదా? కాదు. సో కాదు కాబట్టి దీంట్లోకి అనేది వెళ్ళదన్నమాట. సో ఇది ఫాల్స్ అయింది కదా, డివిజిబుల్ కాదు కదా. సో ఈ దీంట్లో లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళకుండా మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇటరేషన్ ఏంటి, ఇంకా ఇటరేషన్ అయిపోయింది కదా, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 వాల్యూ లాస్ట్ ఇగ్నోర్ చేస్తుంది. సో అది అవ్వలేదు. అది మనం చెక్ చేయట్లేదు. ఎందుకు చెక్ చేయట్లేదు అంటే నెంబర్ ఇట్ సెల్ఫ్తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. 5 డివిజిబుల్ బై 5 ఎప్పుడు అవుతుంది. 5 డివిజిబుల్ బై 5 ఎప్పుడు = 0 ఖచ్చితంగా అవుతుంది. సో అందుకనే మనం ఆ 5ని చెక్ చేయట్లేదు. ఇంకా మనం ఎందుకు ఈ పర్టికులర్ వాల్యూస్ని చెక్ చేస్తున్నాము, ప్రైమ్ నెంబర్ కండిషన్ ఏంటి, ఆ యొక్క ఇప్పుడు నెంబర్ 5 ఆ నెంబర్ 1 తప్ప వేరే నెంబర్ ఏ నెంబర్తో డివిజిబుల్ అయినా అది ప్రైమ్ కాదు. ఆ కండిషన్ మనం చెక్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ కండిషన్ ఏమైంది, 2, 3, 4తో డివిజిబుల్ కాలేదు ఈ ఇటరేషన్లో. సో ఈ రిటర్న్ దగ్గర ఫాల్స్ దగ్గరికి వెళ్ళదు. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఓకే వీడు ఫర్ లూప్ అయిపోయింది, వీడు కండిషన్ ఏదో చెక్ చేసేసుకున్నాడు, వీడు రిటర్న్ ట్రూ చేయమంటున్నాడు అని చెప్పి రిటర్న్ ట్రూ చేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి రిటర్న్ ఏం చేసింది, ట్రూ చేసింది. ట్రూని రిటర్న్ చేసింది. ట్రూని రిటర్న్ చేసింది కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటి, నెంబర్ ఎంత, 5 ఈజ్ ప్రైమ్ నెంబర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం కోడ్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది. ఓకే, సో ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని అయితే రన్ చేశాను, ఫంక్షన్ యొక్క కోడ్ని రన్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, హలో కోడర్ ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ అనే దాన్ని అడుగుతుంది. సో మనం 5ని ఎంటర్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పి మనకు వచ్చింది. సో ఈ విధంగా బ్యాక్ ఎండ్లో లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్ కోడ్ అనేది ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ప్రైమ్ నెంబర్ కోడ్ని ఈ విధంగా మనం రాయొచ్చు. మనం చేసేటప్పుడు కూడా కోడింగ్ ఏదైనా ప్రాబ్లం తీసుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ విధంగా వెళ్తే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్, అంటే ఫస్ట్ ఏంటి నెంబర్ తీసుకోవాలి, ఓకే దీన్ని ఫంక్షన్ డిఫైన్ చేయాలి, దీంట్లో ఏ కండిషన్ చెక్ చేయాలి, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే మనం ఈజీగా సాల్వ్ చేయకూడదు సరే. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ అనదర్ వీడియోలో అనాగ్రామ్స్ కాదా అనే ఒక పర్టికులర్ కోడ్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.